పునాది తీయాలి, బేస్మెంట్ కట్టాలి, పిల్లర్లు పోయాలి, గోడలు లేపాలి, చెత్త పోయాలి. ఇల్లు కట్టాలంటే ఊకేనే అవుతుంది. మళ్ళా సిమెంటు, మొరము, ఇటుకలు, షీకులు, కంకర, తలుపులు, కిటికీలు, పైపులు, కరెంటు కట్కలు, వైర్లు, మేస్టీలు, కూలోళ్ళు, ఓ బొచ్చడి ఖర్చు. ఏది ముట్టుకున్నా బగ్గు మనబట్టే రేట్లు. అయ్యో గంత రేటు చెప్తే ఎట్లనే, జర జూస్ తీసుకోసేటు అని బతిన్లాడతారు, 10ో 10కో తగ్గుతుందని. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే, ఇందిరమ్మ ఇండ్లు కట్టేటోళ్ళకి ఇంకింత ఫాయిదా అయ్యే ముచ్చటేందంటే ఉసుక ఫిరి ఇంటికి 40 టన్నులు పుక్కట్లనే సప్లై చేస్తామని సాటింపేసింది సర్కారు. ఇప్పుడు టన్ను ఎంత లేదన్నా 17-1800 వలుకుతుంది. అంటే తక్కువ 70,000. గవర్నమెంట్ ఇచ్చే 5 లక్షలు కాకుండా ఉసుక పైసలు కూడా మిగులుతున్నాయి. అంటే ఎంత నయము. ఇప్పటికే 33 జిల్లాలలో 3 లక్షల ఇండ్లు శాంక్షన్ అయితే అందులో 2,37,000 మందికి పట్టాలు వంచితే 1,00,000 ఇండ్లు కడతానే ఉన్నారు. ఏడెట్లా నడుస్తున్నదో మంత్రి పొంగులేటి సార్ పోయి చూసి ఇంటోళ్ళకి బట్టలు పెట్టి కృషి చేసి వస్తున్నాడు. ఈ రాబోయే 3.5 సంవత్సరాలలో తల తాకట్టు పెట్టైన 20 లక్షల ఇల్లు ఈ రాష్ట్రంలో కట్టిస్తాము. పాత సీఎం సార్ గుత్తకు వచ్చిన వాసాల మరిలో మొన్ననే 227 మందికి పట్టాలు వచ్చే. బేస్మెంట్ లేచిన వాళ్ళకి లక్ష అకౌంట్లో పడ్డాయి కూడా. గోడలు తిప్పినాక 1,25,000, చెత్త వస్తే 1,75,000, బాత్రూము కడమ పనులు ఒడిపిస్తే 1,00,000, మొత్తం 5 లక్షలు. పేదోళ్ళకింత నీడ చూపిస్తానికి ఎంత పైకమైనా పెడతామన్నాడు చిన్న సీఎం బట్టి సారు. దేశ చరిత్రలో ఇళ్ల కోసం ఒక సంవత్సరంలో 22,500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా లేదు. మన ప్రభుత్వం చేస్తాం. అయితే ఖమ్మం జిల్లా రేపల్లవాడలా ఏడాది కిందట ఆనలకి పెద్దమ్మల పాతీలు కూలిపోతే బాత్రూంలోనే బతుకుతోంది. ఇందిరమ్మ ఇంటికి దరఖాస్తు పెట్టినా ఏదో టెక్నికల్ ప్రాబ్లం తోటి రాలేదట. గదేందో చూసి గిసంటోళ్ళకి ఫస్ట్ అందేటట్టు చూడండి సాల్రు జరా.